హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. డబ్బిచ్చే సుఖాల అనుభవం పాతపడగానే అలవాట్లు అనుభవాలు అన్నీ రొటీన్లో పడగానే జీవితం అతనికి నిస్సారంగా అనిపించసాగింది. మన ప్రసాద్కి ఎయిర్ కండిషన్ గదులు, చల్లదనం, డన్లాప్ల మెత్తదనం, స్టీరియో రికార్డుల మాధుర్యం, ఎన్నడూ చవి చూడని పదార్థాల రుచిదనం, అడుగులకి మడుగు లొత్తే నౌకర్ల వినయం, జన్మలో తొడుక్కోలేననుకున్న సూట్లు బూట్లు అనుభవం, సినిమాలలో మాత్రమే చూసిన నైట్ క్లబ్బులు, హోటళ్ళు, అపురూప సౌకర్యాలు, కాలు కింద పెట్టనక్కర లేకుండా అడుగుకో కారులో ప్రయాణాలు, ఇవన్నీ అతనికి తీపి తిని మొహం మెత్తినట్టు 2 నెలలకి పాతబడిపోయాయి. ఏదన్నా అనుభవంలోకి రానంత వరకే దాని విలువ అన్న సంగతి అతనికి తెలిసిపోయింది. అందని దూరంలో ఉండి కావాలని అర్రులు చాచినది చేతిలోకి రాగానే అది అపురూపత్యం పోగొట్టుకుంటుంది అన్న సంగతి తెలిసిన తర్వాత, ఈ డబ్బు అవి ఇచ్చే సుఖాలు తాత్కాలికం కాదు, శాశ్వతం అని తెలిసాక అతని దృష్టిలో డబ్బుకి విలువ పోయింది. ఆ డబ్బు విలువ పడిపోగానే లతతో అతని సహచర్యం అడుగడుగున నిప్పుల మీద నడకలా తయారైనది. జీవితంలో అతి ముఖ్యమైన వివాహ బంధం. ఆ వైవాహిక జీవితంలో అర్ధాంగి సహకారం, సానుభూతి, అవగాహన, అన్యోన్యత లోపిస్తే జీవితం ఎంత దుర్భరంగా తయారవుతుందో ప్రసాద్కి 2 నెలల వైవాహిక జీవితంలోనే అర్థమైపోయింది. ఇక లత శారీరక అవిటితనం అతనికంత బాధించలేదు. కానీ ఆమె బుద్ధి, ఆలోచనలు ఎంత వక్రంగా ఉన్నాయో తెలిసాక తను డబ్బు కోసం ఆ పెళ్ళి చేసుకోవడం ఎంత పొరపాటో అర్థమయ్యింది. ధనవంతుల ఇంట ఏకైక కుమార్తెగా పుట్టడం, అల్లారు ముద్దుగా ఆడిందాటగా పాటగా పెరగడంతో ఆమెలో మంచితనం, పెంకితనం అన్నీ ఎక్కువయ్యి తను అన్నదే రైటు, తను చెప్పిందే వేదం అనే అలవాట్లు అయ్యాయి. కూతురు ఏమన్నా ముద్దు కిందే చలామణి అయ్యేది మన లత తల్లిదండ్రులకి. ఆమె నోట్లోంచి మాట వచ్చిందే తడావుగా కొండ మీద కోతిని సహితం అమర్చేవారు. ఆమె అలిగితే వాళ్ళ ప్రాణాలు తలకిందులైనంత గాబరాపడి బతిమిలాడి ప్రసన్నరాలిని చేసుకునేవారు. ఆమెకి 1 డిగ్రీ జ్వరం వస్తే చాలు కాలు కింద పెట్టనీయకుండా 1/2 డజను డాక్టర్లని పిలిపించేవారు. ఊళ్ళో ఏ కొత్త రకం గౌన్లు వచ్చినా, ఆట బొమ్మలు వచ్చినా కొని ఇల్లంతా నింపేవారు. చుట్టుపక్కల పిల్లలని కూతురితో ఆడుకోవాలని ఇంటికి రప్పించేవారు. లత ఇంత చెబితే అంత అలా తలలాడించాలని చెప్పేవారు. ఆమె ఇవ్వందే ఏ బొమ్మ ముట్టుకోకూడదు, ఆమె పెట్టిందే చాక్లెట్లు అడగరాదు, ఆమె కూర్చోమంటే కూర్చుని, పరిగెత్తమంటే పరిగెత్తి, నవ్వమన్నప్పుడు నవ్వి, 6 ఏళ్ల పిల్ల వయసులో ఇరుగు పొరుగు పిల్లల మీద అథారిటీ చూపించి తనో మహారాణి, వారంతా సేవకులు అన్నట్టు ప్రవర్తించే కూతురు వైఖరి చూసి తల్లిదండ్రులు కూతురిలో ఠీవీ దర్జా చూసి మురిసిపోయేవారే తప్ప అది తప్పని వారికి తట్టలేదు. చిన్నప్పటి నుంచి తను మిగతా వారికంటే పైమెట్టు మీద ఉన్నానని, మిగతా వారికంటే ప్రత్యేకత తనకుందని ఆ చిన్నపిల్ల మనసులోనే నాటుకుని ఆమెతో పాటు ఆ అహంభావం పెరిగి పెద్దదయ్యింది. ఆమె ప్రవర్తన తల్లిదండ్రులకి
ముద్దయ్యింది. కానీ ఇంట్లో నౌకర్లు చాకర్లకి ప్రాణాంతకమైంది. ఇరుగు పొరుగు వారి బంధువుల విమర్శలకి లోనయ్యింది. పిల్లని పాడు చేస్తున్నారు. అమ్మ బాబోయ్, పట్టుమని 6 ఏళ్ళు లేవు, దానికెంత పొగరు. తిండికి లేకపోయినా మాకేం అభిమానం లేదా? డబ్బుంటే వాళ్ళకుంది. మా పిల్ల నిన్ని అలా ఏడిపిస్తుందా? ఇప్పుడే ఇలా ఉంది, రేపింకా పట్ట పగ్గాలుంటాయా? మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఆ ముద్దంతా వదలగొడుతుంది పెద్దయ్యాక. అప్పుడు తెలుస్తుంది ఆ తల్లిదండ్రులకి. నౌకర్లు ఇరుగు పొరుగు చాటుగా తిట్టుకునేవారు. అందరి ఉసురు తగిలిందో లేకో ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనో కానీ దేవుడు తుల్లిపడే లత కాళ్ళు తీసుకొని ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాడు. వారికున్న లక్షల్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డ ఆమె కాళ్ళు రాలేదు. ఏ డబ్బు చూసుకుని తాము అందరికంటే మిన్న అనుకున్నారో ఆ డబ్బు వారికి ఎందుకు ఉపయోగపడలేదని అర్థమయ్యాక కూతురికి పట్టిన దుర్గతికి కన్నీరు మున్నీరుగా విలిపించారు ఆ లత తల్లిదండ్రులు. తనేం కోల్పోయిందో చిన్నతనంలో అంతగా అర్థం కాకపోయినా పెద్ద అవుతున్న కొద్దీ లతకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి ఆమెలో ఏదో కసి, కోపం, న్యూనతా భావం అన్నీ కలిసి ఆమెను అదోలా తయారు చేశాయి. పరుగులు పెట్టి ఆడే పిల్లల్ని చూస్తే కసి, షికార్లు తిరిగే వాళ్ళని చూస్తే ఉక్రోషం, భుజాన సంచులు తగిలించుకొని హుషారుగా స్కూలుకి వెళ్ళే పిల్లలని చూసి అసూయ పడేది లత. తనకు దక్కని సుఖాలు మిగతా వాళ్ళకెందుకు దక్కాలి అని కసి మనుష్యుల మీద పెంచుకుంది. ఎవరి మీద చూపాలో తెలియని కోపం ప్రాణం లేని వస్తువుల మీద తీర్చుకునేది. బొమ్మల కాళ్ళు చేతులు విరిచేది కసిగా, తలగడలు విసిరేది, పుస్తకాలు చింపి పోగులు పెట్టేది, జుట్టు పీక్కునేది, పాల గ్లాసులు భోజనం పళ్ళాలు విసిరేది కోపంతో. నౌకర్ల మీద ఏదన్నా తప్పు దొరికితే కాట్ల కుక్కలా కలియబడేది. కూతురి అవతారం, ఆమె మూడ్స్ చూసి తల్లి తండ్రి హడలిపోయేవారు. ప్రతి క్షణం ఆమెని ప్రసన్నం చేసుకుని శాంతింప చేయడానికి నానా తంటాలు పడేవారు. బుజ్జగించి బ్రతిమిలాడి లంచాలు ముట్ట చెప్తూ అన్నం తినిపించేవారు. కూతురు ఎక్కడ బాధ పడుతుందోనని మిగతా పిల్లలని ఇంటికి రానియడం మానిపించారు. ఆమె కోసం వాళ్ళిద్దరూ అన్ని సరదాలు చంపుకొని అనుక్షణం ఆమెని కనిపెట్టుకుండేవారు. ఎంత బిజినెస్ వ్యవహారాలున్న తండ్రి కూతుర్ని షికారుకు తీసుకెళ్ళడం, సినిమాకి తీసుకెళ్ళడం చేసేవారు. ఇంట్లో తిరగటానికి చక్రాల కుర్చీ, ఎక్కడికన్నా వెళ్ళడానికి ఎత్తుకొని తీసుకెళ్ళే కారులో, సినిమాలో కూర్చోపెట్టడానికి వస్తాదు లాంటి మనిషి, ఇంట్లో చదువుకునేందుకు ఓ మాస్టారమ్మ, ఆమె ఏం చేస్తే అది చేసేందుకు ఓ అని అనుక్షణం ఆమెతో మాట్లాడుతూ ఆడేందుకు ఓ చిన్ని పనిపిల్ల, ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసిన లత బతుకు 4 గోడల మధ్యనే సతమతమవడంతో శరీరంతో పాటు బుద్ధి వికసించలేదు. పెద్ద అవుతున్న కొద్దీ తన ఆకారాన్ని అంత హేళనగా చూస్తున్నారని ఊహించుకొని ఎక్కడికి వెళ్ళడం మానుకోవడంతో ఆమె
లోకమంతా ఇల్లే. ఎక్కడికి వెళ్ళడం మానుకోవడంతో ఆమె లోకమంతా ఇల్లే అయ్యింది. దాంతో కాస్త హాయిగా ఉన్న వాళ్ళను చూస్తే ఆమెకి మంట, నవ్వే వాళ్ళని చూస్తే ఏడుపు. తన ఈడు పనిపిల్ల హాయిగా నడుస్తూ తిరుగుతుంటే అసూయతో దహించుకుపోయేది. దాన్ని నానా మాటలతో హింసించి ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కొట్టడం, నడుం మీద గుద్దులు గుద్ది, కరిచి కర్రతో కాలి మీద కొట్టి రకరకాలుగా హింసించేది. చిన్నప్పుడు ఏడుస్తూనే ఆ పిల్ల పడి ఉంది. కానీ కాస్త జ్ఞానం వచ్చాక కూడా కొట్టడంతో అది పారిపోయింది. తర్వాత ఎవరు వచ్చినా లత హింసలకు భరించలేక పారిపోయేవారు. ఎవరు దొరక్క ఆఖరికి తల్లే కూతురికి సేవలు చేసి ఆమెతో పాటు అనుక్షణం గదిలో బందీగా కూర్చునేది. అంత సంకుచిత్వంలో పెరిగిన లత యుక్త వయసు వచ్చి పెద్దయ్యేసరికి పైశాచిక ప్రవృత్తిగా మారింది. ఎవరినో ఏదో అని ఏడిపించడం ఆమెకు ఏదో తృప్తిగా ఆనందంగా ఉంటుంది. ఏదో కక్ష సాధించినట్లు అనిపిస్తుంది ఆమెకి. అన్నాళ్ళు ఇంట్లో నౌకర్లు తప్ప ఆమె ఆగ్రహానికి గురి కావడానికి ఎవరు దొరకలేదు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.